హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము గార్లిక్ బ్రెడ్ చేయబోతున్నాము. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడి తింటుంటారు. దీనికోసం ముందుగా మనం ఒక చిన్న బౌల్లో వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి, మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనము చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి తినడం హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఇలా కూడా మనము యూస్ చేయొచ్చు. వెల్లుల్లి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న చిన్నగా వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. సపరేట్గా మనం ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బటర్లోను వెల్లుల్లిలోను ఉప్పు తగినంత ఉప్పు ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం ఎండు మిరపకాయలని చిన్న చిన్నగా చేసి వేసుకోవచ్చు. దీన్నే మనం చిల్లీ ఫ్లేక్స్ అని కూడా అంటాము. ఇది వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బటర్ ఇంకా గార్లిక్ మనకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మనము సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఎలాంటి బ్రెడ్ స్లైసెస్ అన్నా మనము ఇక్కడ యూస్ చేయొచ్చు. మిల్క్ బ్రెడ్ కూడా ఉంటుంది కదా, అలాంటివి యూస్ చేయొచ్చు. లేదా ఎలాంటి మన దగ్గర రెగ్యులర్గా కొంటుంటాం కదా, అలాంటివైనా యూస్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్ని, అది ఒక్కొక్క బ్రెడ్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న స్పూన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇలా 4 బ్రెడ్స్ని బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీదనే టాపింగ్స్ మనం ఎలాంటి టాపింగ్స్ అన్నా యూస్ చేయొచ్చు. ఇక్కడ మనము స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ చిల్లీ వాడుతున్నాము. గ్రీన్ చిల్లీ వేసి కొంచెం ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలి, కొంచెం ఘాటు రావడానికి. పైనుంచి చీజ్ కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన చీజ్ అండి. దీని రెసిపీ నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఇలా ఒక బ్రెడ్ మీద అన్ని వేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ మీద కూడా మనము పెట్టుకున్నాం కదా గార్లిక్ పేస్ట్, దాన్ని మనము క్లోజింగ్ లాగా చేసి పెట్టుకోవాలి. క్లోజ్ చేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసి పైనుంచి ఒకసారి ప్రెస్ చేస్తే మంచిగా దగ్గరికి అయిపోతుంది. అప్పుడు పైనుంచి మళ్ళీ మనము గార్లిక్ పేస్ట్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంతా గార్లిక్ పేస్ట్ పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. బాగా వేడయ్యాక మనము గార్లిక్ పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కింది సైడ్ పెట్టాలి. పైన మళ్ళీ మనము గార్లిక్ పేస్ట్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ మీద. 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ప్యాన్ మీద పెడితే మంచిగా కుక్ అవుతుంది. ఇలా మనము లిడ్ పెట్టేసుకొని 2 మినిట్స్ వరకు క్లోజ్ చేసుకొని కుక్ చేసుకొని మళ్ళీ మరలేసుకోవాలి. ఇలా మంచిగా మనకు కుక్ అయ్యాక 1 మినిట్ వరకు మనము ఓపెన్గానే కుక్ చేసుకుంటే నెక్స్ట్ అదర్ సైడ్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా గార్లిక్ బ్రెడ్ మనకి మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ క్రంచీగా ఉంటుంది. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, 2 సైడ్స్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా, చూడండి ఇలా మనకి మంచిగా కట్ అయిపోతూ ఉంటుంది. క్రంచీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు దీన్ని. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. Thank you for watching this video.